ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. పార్టీ క్యాడర్ ప్రాంతీయ సమావేశానికి సమాయత్తం చేసే సన్నాహక కార్యక్రమంకి హాజరైన బొత్స సత్యనారాయణ. శ్రీకాకుళం పట్టణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ నెల 27న జరగనున్న పార్టీ కేడర్ ప్రాంతీయ సమావేశానికి సమాయత్తం చేసే సన్నాహక కార్యక్రమం పార్టీ పర్యవేక్షకులు వైవి సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్, నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్యని వైవి సుబ్బారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాయుడులపై పోలీసుల దాడి. రాజాం నియోజకవర్గం రేగిడి మండలం ఉంగరాడ గ్రామ శివారులో పేకాటాడుతున్న 5 వ్యక్తులను అరెస్టు చేసినట్లు స్థానిక ఏఎస్ఐ రాజారావు తెలిపారు. వివరాల్లోకి వెళితే పేకాట ఆడుతున్నట్లుగా సమాచారం రావడంతో స్థలానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. పేకాట ఆడుతున్న 5 వ్యక్తులను అరెస్టు చేసినట్లు, వారి వద్ద నుండి 5,860 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఏఎస్ఐ రాజారావుతో పాటు కానిస్టేబుల్ శివ, సిబ్బంది ఉన్నారు. ఆసరా పథకం అక్క చెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపిందని హెచ్ఎల్ ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ అన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం లావేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రౌండ్ లో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాల్లో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ పాల్గొన్నారు. కార్యక్రమంలో కిరణ్ కుమార్ మాట్లాడుతూ అక్క చెల్లెమ్మలకు ఆర్థికంగా చేయూతనిచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకే వైఎస్ఆర్ చేయూత, ఆసరా, 0 వడ్డీ, కాపు నేస్తం, అమ్మఒడి తదితర సంక్షేమ పథకాలు ఎన్నో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని అన్నారు. గత చంద్రబాబు పాలనలో పొదుపు సంఘాల్లోని అక్క చెల్లెమ్మలకు రుణాలు మాఫీ చేస్తానంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి చెయ్యకపోగా 0 వడ్డీ పథకాన్ని రద్దు చేయడంతో మహిళలు ఆర్థికంగా చితికిపోయి అప్పుల పాలయ్యారని అన్నారు. కానీ నేడు మన జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటకు కట్టుబడి వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా 6,394,83 కోట్ల రూపాయలు సహాయాన్ని అందించడం జరిగిందన్నారు. దీంతో ఇప్పటికే మొత్తంగా 25,571 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేసి ఇచ్చిన మాటను సంపూర్ణంగా నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తెలిపారు. ఈ విధంగా మహిళల కోసం ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో ఎన్నడూ అమలు చేయలేదని, ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే అది జగనన్న ప్రభుత్వంలోనే సాధ్యమైందని, ఇది ప్రతి ఒక్క మహిళ గమనించాలని కోరారు. కార్యక్రమంలో లావేరు మండల ఎంపీపీ అమ్మాజమ్మ, ఎంపీపీ ప్రతినిధి రొక్కం బాలకృష్ణ, జడ్పీటీసీ మీసాల సీతంనాయుడు, మండల పార్టీ అధ్యక్షులు దన్నాన రాజనాయుడు, జేసీఎస్ ఇన్ఛార్జ్ మీసాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పిలుస్తుందిరా కదిలిరా కార్యక్రమం విజయవంతం చేయండి అని మాజీ శాసనసభ్యులు బుగ్గు రమణమూర్తి అన్నారు.
చల్లవానిపేట గ్రామ సర్పంచ్ పంచిరెడ్డి రామచంద్రరావు ఇంటికి మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ భగ్గు రమణమూర్తి విచ్చేశారు. మండల క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జు ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఓటర్ లిస్టు పరిశీలించారు. పార్టీ బలోపేతం గురించి చర్చించారు. పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ 27వ తేదీ శనివారం శ్రీముఖలింగం గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా కార్యక్రమానికి బహిరంగ సభకు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, పార్లమెంట్ అధ్యక్షులు కోన రవికుమార్, పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు విచ్చేస్తారని, ఈ సభకు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ముందుగా చల్లవానిపేట జంక్షన్ వద్ద నుండి నిర్వహించిన మోటార్ సైకిల్ ర్యాలీలో మరియు సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏదైతే శ్రీముఖలింగంలో జరపబడే సభని ఏదైతే ర్యాలీగా మన చల్లపేట నుంచి శ్రీముఖలింగం వరకు వెళ్లే కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో శక్తి వంచన లేకుండా మీరు భుజస్కంధాలపై వేసి సక్సెస్ చేయవలసిందిగా మరోసారి కార్యకర్తల్ని, పార్టీ కుటుంబ సభ్యుల్ని నేను మనవి చేస్తున్నాను. కారణం గౌరవ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, మన పార్లమెంట్ సభ్యులు, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ జలుమూరు మండలంలో ఉండే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు అందరూ తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని విజయం చేయించేమని కోరుకుంటూ నియోజకవర్గంలో ఉండే యూనిట్, క్లస్టర్ అండ్ ముఖ్య నాయకులు కలిపి ఈ కార్యక్రమానికి జలుమూరు మండలం తరపున, నా తరపున ఆహ్వానం పలుకుతున్నాను. వైసీపీ ప్రభుత్వం ఇంటికెళ్తేనే రాష్ట్రాభివృద్ది సాధ్యమని, 5 ఏళ్లలో ఆదాయం పెరగలేదు, ఉద్యోగాలు రాలేదు, వైసీపీ ప్రభుత్వం వచ్చాక ధరలు బాదుడే బాదుడు, ప్రజలు ఇవన్నీ గమనించి తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా పార్టీతో నడవాలని కోరారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెలవల రాజేంద్ర నాయుడు, కార్యదర్శి బగ్గు గోవిందరావు, సీనియర్ నాయకులు మునుకోటి దామోదర్, సర్పంచ్ పంచిరెడ్డి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పెన్షనర్ల సంఘం అధ్యక్షులు పున్నల నరసింహనాయుడు కోరారు. పెన్షనర్ల సమస్యలు ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని రణస్థలము, లావేరు మండలాల పెన్షనర్ల సంఘం అధ్యక్షులు పున్నాన నరసింహనాయుడు కోరారు. రణస్థలం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 11వ పీఆర్సీ 1/1/2022 నుండి తగ్గించిన అడిషనల్ క్వాలిఫికేషన్ తిరిగి యథావిధంగా అంతకు ముందు ఇస్తున్నట్లు 70 సంవత్సరాలు నిండిన వారికి 10%, 75 సంవత్సరాలు నిండిన వారికి 15% పునరుద్ధరించాల్సిందిగా కోరారు. అలాగే పెండింగ్ లో ఉన్న డిఆర్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, 11వ పీఆర్సీ ఏరియర్స్ వెంటనే చెల్లించాలని, హైకోర్టు ద్వారా అన్ని వ్యాధులకు అన్ని గుర్తింపు పొందిన హాస్పిటల్స్ లో వైద్యం అందించాలని, మెడికల్ రియంబర్స్మెంట్ పరిధి 2 లక్షల నుండి 5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ సంఘం, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ సంఘం, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ సంఘం, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ సంఘం. కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు పి నరసింహనాయుడు, వై పాపినాయుడుతో పాటు విశ్రాంత ఉద్యోగుల ప్రతినిధులు సిహెచ్ గోపాలరావు, మన్నే కృష్ణానందం, బలిరాము నాయుడు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి క్యాలెండర్ ను ఆవిష్కరణ చేసిన మాజీ మంత్రివర్యులు గుండా అప్పల సూర్యనారాయణ గురువారం ఏటీపీట్ రోడ్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీనియర్ జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ బరాటం ఉదయశంకర్ గుప్తా ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు క్యాలెండర్ ను మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ, శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గుండా లక్ష్మీదేవి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుకాసురులపై అధికారులు ప్రత్యేక నిఘా
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండల తహసీల్దార్ సుదర్శన్ రావు అక్రమంగా తరలిస్తున్న ఇసుక రాసులపై ప్రత్యేక నిఘా పెట్టారు. బుధవారం 2 ఇసుక ట్రాక్టర్లను స్వాధీనపరుచుకుని వారి నుండి ట్రాక్టర్ కి 3,000 రూపాయల చొప్పున 2 ట్రాక్టర్లకు 6,000 రూపాయలు ప్రభుత్వ చలానా కట్టించారు. ఈ మేరకు తహసీల్దార్ సుదర్శన్ రావు మాట్లాడుతూ రేగడి నాగావళి నుండి తరలిస్తున్నట్లు తమకు సమాచారం రావడంతో ప్రత్యేక నిఘా పెట్టడం జరిగిందని, బుధవారం 2 ట్రాక్టర్లు స్వాధీనపరుచుకుని వారి వద్ద నుండి ప్రభుత్వ చలానా 6,000 రూపాయలు కట్టించడం జరిగిందని, అలాగే గురువారం మరో 2 ఇసుక ట్రాక్టర్లు స్వాధీనపరుచుకుని వారి వద్ద నుండి కూడా 6,000 రూపాయలు ప్రభుత్వ చలానా కట్టించడం జరిగిందని తెలిపారు. ఇకపై ఏ ఒక్కరైనా అక్రమంగా ఇసుక తరలించినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇసుకాసురులకు హెచ్చరించారు. ఎక్కడి నుండి తరలింపు జరుగుతుందో ఆ ప్రదేశానికి వెళ్లి ట్రెంచ్ ఏర్పాటు చేయాలని, ప్రత్యేక నిఘా పెట్టాలని, ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని రేగడి వీఆర్ఓ సుశీలకు ఆదేశించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.